ఓకే. మరి అంత వరస్ట్ అయితే కాదు. బానే ఉంది. కాకపోతే ఏంటంటే హీరో బాడీ లాంగ్వేజ్ కొంచెం మరి ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఫస్ట్ పార్ట్‌లో అయితే కొంచెం బానే అనిపించింది. ఇక్కడ మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ స్లాంగ్ కూడా కంప్లీట్ నోట్లో కిల్లి పెట్టుకొని సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం నోట్లో కిల్లి పెట్టుకొని ఒక నార్మల్ ఆడియన్స్‌కి అయితే డైలాగ్స్ అర్థం కాదు. కొంచెం అదొక్కటి కేర్ చేసుకుంటే బాగుండేది. స్టోరీ వైజ్‌గా ఏదో అలా వెళ్తుంది తప్ప అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమన్నా మీకు హైప్ అనిపించిందా? అంత కూడా ఏం లేదన్న. అది నార్మల్ వార్నింగ్సేనే మనకి పార్ట్ 1 ఎలా చేశారు కొంచెం ఆ లెవెల్ అనిపించింది తప్ప మరి అంత హై ఎక్కడ అనిపించలేదు. హై మూమెంట్స్ ఏమన్నా ఎక్స్పెక్టేషన్ ఇచ్చారా లేదా? లేదన్న. మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. ఎందుకో బాగా కేజీఎఫ్ చూస్తున్న ఫీల్ వచ్చింది. కొంచెం అక్కడ నుంచి కాపీ కొట్టిన ఫీల్ అయితే వచ్చింది. ఓకే. తనది అల్లు అర్జున్ కంటే తన క్యారెక్టర్ చాలా బాగుంది. బాగా యాక్ట్ చేశాడు కూడా. పార్ట్ 1 కంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ కూడా ఇంకొంచెం తనది కొంచెం కామెడీ ట్రై చేసాడానికి ఆ స్లాంగ్తో ట్రై చేశాడు కానీ బట్ ఎందుకు అది బాగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఆర్టిఫిషియల్గా అనిపించింది. పార్ట్ 1లో అయితే నేచురల్గా వచ్చింది కానీ ఇక్కడ కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా వచ్చింది. సాంగ్స్ ఎలా ఇంకా ఇంటర్వెలే కదన్నా చూడాలి ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుందని. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఒక సాంగ్ బాగుంది బట్ ఆ ఫీలింగ్ సాంగ్ మాత్రం కొరియోగ్రాఫ్ అసలు బాగాలేదు. మరి రష్మ క్యారెక్టర్ కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ లెవెల్లో. ఇప్పుడు ఇంటర్వెల్ వరకు అబ్బా ఈ సీన్ చాలా బాగా తీశారు అనేది ఏదైనా అనిపించింది? ఇంటర్వల్ బ్లాక్ ఒకటి బాగా తీసారనిపించింది. వార్నింగ్సేనే బట్ బాగా తీసారనిపించింది. ఒకటే కొంచెం హై మూమెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఇంకేం లేదు. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి సుకుమార్ మూవీస్లో టైటిల్ కార్డ్స్ చాలా బాగుంటాయి. టైటిల్ డిజైన్ టైటిల్ కార్డ్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఎందుకు మిస్ అయింది. సుకుమార్ మార్క్ అయితే కంప్లీట్గా మిస్ అయింది. ఎక్కడ కూడా అరే ఇది సుకుమార్ సినిమా అని ఎక్కడ అనిపించలేదు. తన మార్క్ అయితే కంప్లీట్గా మిస్ అయింది. ఎక్కడ ఫాస్ట్గా షూట్ చేసేయాలి అన్న అనిపించింది తప్ప ఏం లేదు. అంటే హై మూమెంట్స్ ఏం లేవు అన్న. ఇప్పుడు కేజీఎఫ్ వాటిలో కొంచెం హై మూమెంట్స్ ఉంటాయి కదా, అలాంటి హై మూమెంట్స్ ఏం లేవు. ఒక ఇంటర్వెల్ తప్ప ఏమీ లేదు. ఎవరిది కూడా అంత చెప్పలేదు అన్న. ఎవరిది లేదు. ఓన్లీ శిఖావత్ది అల్లు అర్జున్ అంతే. ఇద్దరు తప్ప మిగతా ఎవరిది లేదు. రష్మి గారిది కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి బాగుంది. ఆ వార్నింగ్ సీన్ బాగుంది. ఆ ఛాలెంజ్ సీన్ బాగుంది తప్ప మిగతా పెద్దగా యావరేజ్ అనుకోవచ్చా? బిలో యావరేజ్. బిలో యావరేజ్. బిలో యావరేజ్ అంటే మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేదు అంతే. అలా కాకుండా నార్మల్ ₹1000 న్యాయం చేయలేదు. అఫ్ కోర్స్ ₹1000 న్యాయం చేయాలంటే చేయలేదు. ఎందుకు కేజీ మీరు ఎంత పెట్టి తీసుకున్నారు? నేను 1500 పెట్టి తీసుకున్నాను. అంటే 1500 పెట్టి తీసుకున్నాను. బొక్కే అంటారా? బొక్క అన్నాను బాగానే ఉంది. ఇక్కడ ఓకే. మరీ కాకపోతే అంత పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. చూద్దాం సెకండ్ హాఫ్. సుకుమార్ మార్క్ అయితే ఎక్కడా లేదు. తనది ఎవ్రీ మూవీలో స్టార్టింగ్ ఒక ఇది ఉంటుంది. టైటిల్ కార్డులో ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఆ మూవీలో మిస్ అయింది. కంప్లీట్గా మిస్ అయింది. అసలు రాగానే అది సుకుమార్ సినిమా డౌట్ వచ్చింది అనమాట. ఏదో కంప్లీట్గా ఒక ఫారెన్లో ఫైట్ పెట్టేసి సీలో ఫైట్ పెట్టేసి అది తీసారు తప్ప అది అన్నెసరీ. పార్ట్ 1లో మనకి ఏంటంటే నేచురల్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆ నేచురాలిటీ మిస్ అయింది. ఎందుకు మరీ ఆర్టిఫిషియల్గా అనిపించింది. లేదంటే డైలాగ్ డెలివరీ అసలు ఎవరికి నచ్చదు. ఫ్యాన్స్ కూడా అర్థం కాదు. అక్కడ వచ్చే వాళ్ళకి అర్థం కావట్లేదు. రేపు పొద్దున మనం మల్టీప్లెక్స్ నార్మల్ చూసినా సరే అర్థం కాదు. డైలాగ్స్ అయితే అసలు అర్థం కావట్లేదు. సినిమా కొంచెం బాగానే ఉంది. ఓవరాల్ రొటీన్ స్టోరీగా కాకుండా మన ఇంటర్వెల్ కానీ ఇది కానీ